ఇప్పుడు ఎక్కువగా వింటున్నది జీబీఎస్ గురించి. మనం ఏ యూట్యూబ్లో చూసినా కానీ టీవీల్లో కొంతమంది జీబీఎస్ గురించి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. నేను మీకు చెప్పేది ఏంటంటే చాలామంది దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఎక్కువగా ఎవరు దీని గురించి ఆలోచించాలంటే కంప్లీట్గా మనకి ఏదైతే వైరల్ ఫీవర్ లాంటి లేదంటే ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మెడిసిన్ వాడినప్పుడు మనకి బాడీ లోపల ఆల్రెడీ కొంత మనకి యాంటీబాడీస్ని తయారు చేసుకునే శక్తి మన బాడీలో ఉంటుంది. ఉన్నప్పుడు మనం తెలియకుండా ఈ ఈ బయట నుంచి వాడే మెడిసిన్ అన్నది మనం ఆల్రెడీ ఎక్కువ ఇవ్వడం వల్ల దాన్ని ఇంపాక్ట్ అన్నది ఈ జీబీఎస్ మీద పడుతుంది. ఆ ఇంపాక్ట్ ఈ జీబీఎస్ మీద ఎలా పడుతుందంటే మనం ఏదైనా ఒక యుద్ధం చేసినప్పుడు కంప్లీట్గా ఆ యుద్ధాన్ని కంప్లీట్ చేయాలి. మధ్యలో ఆ యుద్ధాన్ని ఆఫ్ చేసి వెనక్కి వచ్చామనుకోండి, మన సైన్యం ఏదైతే ఉందో మన సైనికులే వాళ్ళని చంపేస్తారు. అలాగా సేమ్ మన బాడీలో కూడా అంతే. ఒక యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఒక వైరస్ ఏదైనా బయట నుంచి వచ్చినప్పుడు లోపల యుద్ధాన్ని కంప్లీట్ చేయడానికి మన బాడీ కొన్ని యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది చేసినప్పుడు అవి ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నప్పుడు దానికి కావలసిన ఆహారం అందలేనప్పుడు మన శరీరంలో ఉన్న ఆహారాన్ని తినేస్తూ ఉంటుంది. అలా తినేది ఎక్కువగా అంటే మనకి నరాల్లో నుంచి కానీ కిడ్నీల్లో నుంచి కానీ లివర్లో నుంచి కానీ అలాగే బ్లడ్లో నుంచి కానీ కంప్లీట్గా ఒక ప్రోటీన్ అన్నది ఉంటుంది, లైకో ప్రోటీన్ అన్నది. ఆ ప్రోటీన్ తినేయడం వల్ల మన శరీరం అన్నది ఇంకా అక్కడి నుంచి వీక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఉండాల్సిన మనకు కావలసిన ఏదైతే ఎనర్జీకి మనం స్టోర్ చేసుకుని ఉంచుకుంటామో అదంతా కూడా ఈ జీబీఎస్ వైరస్ అన్నది కిల్ చేసేస్తూ ఉంటుంది. దానివల్లే చాలా మందికి వెంటనే అంటే ఒక 1 వీక్లోనే 10 డేస్లోనే బాగా నీరసం వచ్చేయడం, కాలు చేతులు లాగేయడం, అలాగే ఎక్కువగా తలనొప్పి రావడం, అలాగే బాడీ అంతా వీక్ అయిపోవడం, ఇలాంటి లక్షణాలు కనబడతాయి. అలాంటప్పుడు వెంటనే దానికి మళ్ళీ రిఫ్లెక్ట్ చేయడానికి అంటే నార్మల్ తీసుకురావడానికి న్యాచురోపతిలో నేను చాలా రకాలుగా కొంతమంది సింటమ్స్ తోటి వచ్చిన వాళ్ళకి నేను ఇస్తున్నాను. విత్ ఇన్ 3 to 5 డేస్లోనే రికవర్ అవుతున్నారు. మళ్ళీ నార్మల్ ఎనర్జీని తీసుకురావడం అన్నది ఉంటుంది. దీని గురించి ఎవరు కంగారు పడక్కర్లేదు. కంప్లీట్గా దీని గురించి తెలుసుకోండి. తెలుసుకుంటే మీకు భయమే అన్నది ఉండదు. తెలియకపోతే చిన్నదాన్ని కూడా మనం భయపడతానే ఉండాలి. అందుకని ఇది చాలా మందికి క్లారిటీ ఇద్దామని నాకు తెలుసున్న నేను ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నానో ఆ నాలెడ్జ్ని మీకు ఇస్తున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి రాజేశ్వర్ హెల్త్ కేర్కి మీరు కన్సల్ట్ అవుతే నేను ఇంకా క్లియర్గా దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.